నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈ సీజన్లో నాన్ వెజ్ని మిస్ అవుతున్నాను అనుకునే వాళ్ళకి, ముఖ్యంగా చేపల పులుసు మిస్ అవుతున్నాను అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పౌడర్ వల్లే చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ నేను చెప్పిన చిట్కాలు ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ చేశారంటే నిజంగా మనం చేపల పులుసు తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను ఏ వెజిటబుల్ వాడానో మీరు గెస్ చేస్తే గనక వీడియోని కంప్లీట్గా చూడకుండా ఇప్పుడే కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని బౌల్లో వేసి వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరటికాయలు తీసుకుని పై తొక్క తీసేసుకుని నేను ఇప్పుడు చూపించే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏ వెజిటబుల్ వాడానో. మరీ పల్చగా మరీ దలసరగా కాకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం చూసినప్పుడు అచ్చం చేప ముక్కల్లాగానే కనిపిస్తాయి. ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మీరు పక్కన పెట్టుకునేటప్పుడు మీకు ఒక చిట్కా చెప్తానండి. అరటికాయలు కట్ చేసేసి పక్కన పెడితే నలుపు వచ్చేస్తాయి. ఆ నలుపు రాకుండా ఉండడానికి, అరటికాయలకు ఉన్న జిగురు పోవడానికి సాల్ట్ వాటర్లో వేసి ఇలా మనం క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా జిగురు పోతుంది. ఇలా అన్ని ముక్కలు కూడా కడిగేసుకుని వాటర్ అంతా తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకుని పేస్ట్ లాగా మిక్స్ చేసేసుకుని ఈ పేస్ట్ని అరటికాయ ముక్కలకి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా 2 పక్కల అప్లై చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. అచ్చం చేప ముక్కల్లాగానే. తర్వాత పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పౌడర్ కోసం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మసాలా పేస్ట్ అప్లై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 పక్కల ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి నిజంగానే చేప ముక్కల్ని ఫ్రై చేస్తున్నంత ఫీలింగ్ వస్తుంది కదా. టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుందండి. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో 4 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్, గరం మసాలా పౌడర్ వేసుకుని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఏదైనా పులుసు ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చిమిర్చిని ఇలా కాయల్లాగా మధ్యలో కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు పంటికి తగిలి కొంచెం స్పైసీగా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుని 1 మినిట్ అలా వదిలేస్తే తర్వాత మనకి ఆయిల్ ఇలా పైకి వస్తుంది. అప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకుని సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఇలా మరిగించుకోవాలి. ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకుని చేపల పులుసు లాగానే ఎక్కువ కలపకుండా ఇలా నేను చూపించే విధంగా కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ కనుక మరిగించుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన చేపలు లేని చేపల పులుసుని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వెజ్ చేపల పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.